తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్-1 కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ నమస్కారం. టెట్ పరీక్షలో భాగంగా తెలుగులో మెథడాలజీలో అత్యంత కీలకమైనటువంటి అంశం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే భావన ఇటీవలి కాలంలో, అంటే ఈ దశాబ్ద కాలంలోనే ఇది బాగా అమల్లోకి వచ్చింది. ఇది అత్యంత ఆధునికమైనటువంటి మూల్యాంకన విధానం. అసలు ఏమిటి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం? ఏమిటి అసలు మూల్యాంకనం అంటే ఏమిటి? ఈ మూల్యాంకనం ఎందుకు చేయాలి? నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏ ఏ భావనలు దాగి ఉన్నాయి? వీటి యొక్క వివరాలు ఏమిటి? ఇప్పుడు అంటే ప్రస్తుతం పాఠశాలల్లో ఈ మూల్యాంకన విధానం ఏ విధంగా అమలు జరుగుతున్నది, ఈ మూల్యాంకనంలో ఏ ఏ అంశాలను పరీక్షిస్తున్నారు మొదలైన అంశాలను మనం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి రేపు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అంశాల మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. కాబట్టి వీటి మీద ప్రశ్నలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని మీరు సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చెప్పుకోబోయే ముందు అసలు మూల్యాంకనం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. వాస్తవంగా మూల్యాంకనం అంటే ఏమిటి అంటే పిల్లల అభ్యసనాన్ని తెలుసుకునే విధానమే మూల్యాంకనం. ఏం లేదు, పిల్లలకు మనం ఒక లక్ష్య నిర్దేశం చేసుకొని పాఠం బోధిస్తాం. పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అనే విషయాన్ని మళ్ళీ పరీక్షించుకోవాలి కదా. ఆ పరీక్షించే విధానాన్నే మూల్యాంకనం అంటాం. ఈ మూల్యాంకన విధానాలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు స్థూలంగా. ఒకటి సాంప్రదాయిక విధానాలు, రెండవది ఆధునిక విధానాలు. అంటే పూర్వకాలంలో కూడా మూల్యాంకనం జరిగింది. ఎట్లా అంటే ఉదాహరణకు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు గురువు దగ్గరకు పంపి నువ్వు ఏం నేర్చుకున్నావురా నాయనా అని అడుగుతాడు. అది కూడా ఒక రకమైన మూల్యాంకనమే. సరే, తనకు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం వేరే అట్లా. కానీ అక్కడ ఏమిటి అంటే విద్యార్థి గురుకులాలలో చదువుకున్న రోజుల్లో కూడా విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో ఉపాధ్యాయుడు గురువు మౌఖికంగా ప్రశ్నించడం ద్వారా, లేకపోతే ఆ విద్యార్థుల మధ్య పాండిత్య పోటీలు పెట్టడం ద్వారా, లేకపోతే రాజ్యసభల్లో అంటే రాజుల యొక్క సభల్లో తమ ప్రతిభా పాండిత్యాన్ని ప్రదర్శించడం ద్వారా మూల్యాంకనం ఆ రోజుల్లో జరిగేది. కానీ అది సాంప్రదాయికమైనటువంటి విధానం. ఇప్పుడు ఆధునిక విధానంలో మూల్యాంకనం అట్లా కాదు. మరి ఆధునిక విధానంలో మూల్యాంకనం ఎట్లా ఉంది చూసినప్పుడు, పూర్వకాలంలో విద్యార్థులు అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి మౌఖిక ప్రశ్నలు 1, పాండిత్యాన్ని ప్రదర్శించడం 2, చర్చల రూపంలో డిబేట్ లాగా 3, ఇట్లాంటి పండిత సభల్లో రాజ్యసభల్లో వాళ్ళు తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ సాంప్రదాయిక విధానం అనేది ఈ విధంగా కొనసాగేది. మరి ఆధునిక విధానంలో చూసినప్పుడు ఈ నియత అంటే గురుకులాల్లో చదువుకున్న విధానం అనియత విద్యా విధానం. అంటే ఉపాధ్యాయుడు తనకు వీలైనప్పుడు, విద్యార్థి తనకు వీలైనప్పుడు నేర్చుకునేటటువంటి విధానం అనేది అనియతంగా కొనసాగేది. గురువు దగ్గరే ఉండి సుశ్రుతలు చేస్తూ నేర్చుకునేటటువంటి విధానం ఆ రోజుల్లో ఉండే. మరి నియత విధానం ఎప్పుడైతే వచ్చిందో, తరగతి గదిలో ఉపాధ్యాయుడు వచ్చి పాఠం చెప్పే విధానానికి వచ్చిన తర్వాత కూడా మూల్యాంకన విధానం ఉంది. కానీ ఆ మూల్యాంకన విధానం కూడా ఇప్పుడున్నంత అత్యంత ఆధునికమైన మూల్యాంకన విధానం కాదు. కొంతకాలం వరకు మూల్యాంకనం అంటే కేవలం లిఖిత చర్యను పరీక్షించేటటువంటి విధానమే అమల్లో ఉండే. కేవలం అంటే విద్యార్థి ఎంత బాగా రాయగలుగుతాడో వాడు మాత్రమే గొప్పవాడు అనేటటువంటి భావన. అంటే కేవలం రాయడం రాకపోయినంత మాత్రాన వాడికి వేరువేరు సామర్థ్యాలు ఉండొచ్చు కాక, కానీ అవన్నీ పరీక్షించబడేవి కావు. కాబట్టి కేవలం లిఖిత చర్యను పరీక్షించే విధంగా ఒక విధానం వచ్చింది. అయితే ఇతర మౌఖికమైనటువంటి, సృజనాత్మకమైనటువంటి, లేకపోతే క్రీడా సామర్థ్యాలు అయితే ఇట్లాంటివన్నీ పరీక్షించే వారు కాదు. అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ మూల్యాంకనం కూడా పూర్తి స్థాయిలో శాస్త్రీయమైన మూల్యాంకనంగా చెప్పలేము. కాబట్టి ఇంకా మూల్యాంకనంలో మార్పులు రావాలని అనేక మంది విద్యావేత్తలు అనేకమైనటువంటి పరిశోధనలు చేసి మూల్యాంకన విధానాలను రూపొందించడానికి ప్రయత్నం చేశారు. అందులో మనం సుప్రసిద్ధుడిగా చెప్పుకోదగిన వాడు బ్లూమ్స్. 1970 దశకంలో బ్లూమ్స్ టాక్సానమీ ఎప్పుడైతే వచ్చిందో
అప్పటి నుంచి మూల్యాంకన విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. 1950-70 మధ్యకాలంలో బ్లూమ్స్ అనేటటువంటి విద్యావేత్త విద్యా లక్ష్యాలను వర్గీకరించిండు. దీన్నే బ్లూమ్స్ టాక్సానమీ అని పిలుస్తున్నాం. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడైతే జరిగిందో మూల్యాంకన విధానాల్లో గొప్ప మార్పులు రావడం జరిగింది. మరి ప్రధానంగా లక్ష్యాత్మక బోధన, లక్ష్యాత్మక పరీక్షలు అనేటటువంటి భావన రూపొందించబడింది. అంటే బోధించడానికి ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని పరీక్షించడానికి కూడా ఒక లక్ష్యం ఉండాలనేటటువంటి భావన బ్లూమ్స్ తీసుకురాగలిగారు. అట్లా మూల్యాంకన విధానాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. అంతకుముందు 1971కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తరగతిలోనైనా విద్యార్థి ఫెయిల్ అయితే తిరిగి అదే తరగతి చదవాల్సిన అవసరం ఉండేది. కానీ 71 తర్వాత ఏం చేశారు అంటే అది సెకండరీ స్థాయి వరకు నాన్ డిటెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కేవలం 7వ తరగతిలో 10వ తరగతిలో మాత్రమే కామన్ బోర్డు పరీక్షలు ఉంటాయి. మిగిలినవి ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క హాజరు శాతాన్ని చూసి, నేర్చుకునే విధానాన్ని చూసి ఉపాధ్యాయుడే పై తరగతికి ప్రమోట్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినట్టుగా. అంటే దీనివల్ల ఏమైందంటే విద్యార్థుల్లో ఈ నాన్ డిటెన్షన్ విధానం వచ్చిన తర్వాత డ్రాప్ అవుట్స్ సంఖ్య కొంత తగ్గిపోయింది. అంటే ఉదాహరణకు 6వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థి 6వ తరగతిలోనే చదువు మానేసి బాలకార్మికుడుగా మారిపోయే పరిస్థితులు 71 బిఫోర్ ఉండే. ఇదంతా గమనించి ఈ మూల్యాంకన విధానంలో మార్పు రావాలి, విద్యార్థులు ఎలాగైనా ఉన్నత విద్య అభ్యసించడానికి తగిన మార్గాన్ని మనం సూచించాలని ఈ 71 నుంచి నాన్ డిటెన్షన్ మెథడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చదివే పిల్లల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది మూల్యాంకనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. ఇక 2012 తర్వాత వచ్చిన మూల్యాంకనం మరింత గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ప్రకారం నిరంతర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అనే భావనలు అందుబాటులోకి వచ్చినాయి. ఈ పదాలు ఎక్కువగా ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. సిసిఈ, కాంప్రహెన్సివ్ కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్, ఇట్లా చెప్తున్నాం. ఏంటిది? నిరంతరం ఏంది, సమగ్రం ఏంది, మూల్యాంకనం ఏంది? ఇవి మళ్ళీ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సంగ్రహణాత్మకం ఏంది, నిర్మాణాత్మకం ఏంది, ఇవన్నీ కూడా మనం వీటి మీద మనకు ఒక అవగాహన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 ఇది అత్యంత కీలకమైనటువంటి పత్రం. ఈ జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005ను అనుసరించి ఒక విద్యా లక్ష్యాల సాధన, ఇప్పుడు ఆ విద్యా ప్రణాళికా చట్టం ఉపాధ్యాయ విద్యకు, పాఠ్యపుస్తకాల నిర్మాణానికి, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు కొన్ని కీలకమైనటువంటి మార్గనిర్దేశనం చేసింది ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ 2005. అది ఏం చెప్తుంది అంటే మూల్యాంకనం యొక్క ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధనే తప్ప మార్కులు, ర్యాంకులు కాదు. అంటే కేవలం మార్కులు, ర్యాంకుల వేటలో విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి లక్ష్యాలను మర్చిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి విద్యా లక్ష్యాలను మాత్రం సాధించాలి కానీ మార్కులు, ర్యాంకుల సాధన కాదు అని 2005 జాతీయ ప్రణాళికా చట్టం చెప్పింది. అట్లాగే మన 2009లో వచ్చినటువంటి విద్యా హక్కు చట్టం కూడా ఇట్లాంటి మాటే చెప్పింది. పిల్లలు మార్కులు, ర్యాంకుల పేరుతో ఒత్తిడికి గురి చేయకుండా వారి ప్రగతిని నిరంతరంగా, సమగ్రంగా మూల్యాంకనం చేస్తూ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి కృషి చేయాలి అని విద్యా హక్కు చట్టం 2009 స్పష్టం చేసింది. ఇక్కడ కూడా మార్కులు, ర్యాంకుల పేరుతోటి పిల్లల్ని ఒత్తిడికి గురి చేయొద్దు. అందుకే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులు వేసేవాళ్ళం, ఇప్పుడు వేస్తున్నామా? లేదు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డుల్లో గ్రేడులే ఉంటాయి. అంటే పిల్లవాడు ఒక స్థాయి వరకు ఒక గ్రేడ్, ఒక స్థాయి మనం ఏ మార్కులకు ఏ గ్రేడ్ వేయాలనో కూడా మనం చూస్తాం. అట్లా గ్రేడుల విధానం అనేది అమల్లోకి వచ్చింది. ఈ గ్రేడ్ల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతమేర పిల్లల మీద ఒత్తిడి తగ్గింది అనే చెప్పవచ్చు. అట్లా విద్యార్థుల సంపూర్ణ వికాసానికి
ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది దోహదం చేస్తున్నది. ఇక ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటి చూసినప్పుడు, పాఠశాల లోపల వెలుపల పిల్లల శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలు నిరంతరం ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తూ సవరణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీలుగా జరిపే మదింపునే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటున్నాం. ఇక్కడ నిరంతరం జరుగుతుంది, సమగ్రంగా జరుగుతుంది. అది కేవలం పాఠశాలకు మాత్రమే పరిమితం కావట్లేదు. పాఠశాల లోపల, పాఠశాల బయట కూడా. అంటే పిల్లవాడు ప్రాజెక్టు పని ఉన్నప్పుడు పాఠశాల బయటకే ఇస్తాం మనం, అంటే వాడు ఇంటి దగ్గర చేయవలసిన పని కూడా ఉంటుంది. కాబట్టి పాఠశాల లోపల, పాఠశాల వెలుపల ఆ విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలన్నీ కూడా ఇందులో అధ్యయనం చేయబడతాయి, వీటిని పరిశీలించబడతాయి, వీటిని మూల్యాంకనం చేయబడతాయి. కాబట్టి దీన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనంగా చెప్తున్నాం. ఇక మరి నిరంతర మూల్యాంకనం అంటే ఏమిటంటే, నిరంతర మూల్యాంకనం అనేది పిల్లలు ప్రగతిని ఒక సంఘటనకు, సందర్భానికి పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడాన్ని నిరంతర మూల్యాంకనం అంటాం. అంటే ఇదివరకు ఏంది అంటే, ఒక 4-5 పాఠాలు అయిపోయిన తర్వాత ఒక పరీక్ష పెట్టేది, ఆ పరీక్షలో మార్కులు వేసేది, మళ్ళీ తర్వాత ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏ పాఠానికి ఆ పాఠం కూడా పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడో ఉపాధ్యాయుడు పరిశీలించవలసి ఉంటుంది. అంటే నిరంతరంగా పిల్లవాడు ఎంత మేర నేర్చుకుంటున్నాడు, నేర్చుకోకపోతే మళ్ళీ తిరిగి బోధన చేసి అయినా సరే పిల్లలను ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రేరేపించాల్సి ఉంటుంది. ఇట్లా ఒక సంఘటనకో, ఒక సందర్భానికో పరిమితం కాకుండా ఎల్లప్పుడూ విద్యార్థిని తరగతి గదిలో పరీక్షిస్తూ, పరిశీలిస్తూ మూల్యాంకనం చేసేటటువంటి దాన్ని నిరంతర మూల్యాంకనం అంటున్నాం. అదే కాకుండా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అంశాలైనటువంటి జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగాలన్నింటిలో కూడా మూల్యాంకనం చేయడాన్ని సమగ్ర మూల్యాంకనం అంటున్నాం. కేవలం ఇదివరకేమో ఒక లిఖిత చర్యను, అంటే గుర్తుంచుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం లాంటి కొన్ని అంశాలను మాత్రమే పరిశీలించేది. ఇప్పుడు అట్లా కాదు. జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం అన్నింటిలోనూ కూడా విద్యార్థిని సమగ్రంగా మూల్యాంకనం చేస్తున్నాం. కాబట్టి ఇది సమగ్ర మూల్యాంకనం అంటున్నాం. ఒకరోజు చేసి ఆగిపోయేది కాదు, నిరంతరం చేస్తున్నాం కాబట్టి నిరంతర మూల్యాంకనం అంటున్నాం. ఇదంతా కలిపితే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటున్నాం. మరి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఏ అంశాలు ఉంటాయి చూసినప్పుడు, నిరంతర సమగ్ర మూల్యాంకనం మరి ఏమేం మనం మూల్యాంకనం చేస్తున్నాం అంటే, భాష, కళలు, పని, విలువలు, ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మూల్యాంకనం చేస్తున్నాం. ఎక్కడ సార్ కేవలం పాఠ్యపుస్తకాలే చదివిస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కాదు, మీరు చూడండి, విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డు చూడండి, లేకపోతే 10వ తరగతి మెమో చూడండి, తప్పకుండా వీటన్నిటికి కూడా మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ ఉంటుంది, ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. ఈ ఆర్ట్స్ ఎడ్యుకేషన్లో విద్యార్థి యొక్క కళా నైపుణ్యానికి మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. వర్క్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పని నైపుణ్యానికి. వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది, విలువలు. హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నింటికి కూడా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మూల్యాంకనంలో భాగమే. అందుకే ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం అవుతుంది. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకనం పిల్లల నైపుణ్యాల స్థాయిని పెంచుతుంది. దీనివల్ల ఏం లాభం అంటే, పిల్లల యొక్క నైపుణ్యం పెరుగుతుంది నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల. రెండవది, బట్టి పద్ధతికి వ్యతిరేకమైనది నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇదివరకు కేవలం పాఠం చదివి పాఠంలోని కొంత అంశాన్ని బట్టి సమాధానం రాస్తే మార్కులు వచ్చేవి. ఇప్పుడు పాఠ్యపుస్తకం ఆధారంగా పిల్లవాడు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఒక పాఠం మనం చెప్పినప్పుడు ఆ పాఠంలో నుంచే ప్రశ్న ఇవ్వవలసిన పని లేదు. 7వ తరగతిలో నాయనమ్మ అనే పాఠం చెప్పినప్పుడు అక్కడ నాయనమ్మకు కాలు ఎందుకు ఇరిగింది, ఎవరు దానికి బాధ్యులయ్యారు అని చెప్తేనేమో కథకు సంబంధించిన అంశం అవుతుంది. కానీ ఆ పాఠ్యపుస్తకం వెనకాలన్న ప్రశ్న కూడా ఎగ్జామ్లో రాదు. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, మీరు నాయనమ్మ పాఠం చదివారు కదా, మరి మీ ఇంట్లో మీ నానమ్మకి ఎట్లాంటి సేవలు చేస్తున్నారు అని ప్రశ్న వస్తుంది.
అది నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రత్యేకత. ఎందుకంటే పిల్లవాడు కేవలం ఆ పాఠాన్ని మాత్రమే తెచ్చుకోవడం కాకుండా ఆ పాఠాన్ని అన్వయించుకొని తన జీవితానికి అన్వయించుకునే విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది. ఆ విద్యార్థి తయారీ, తరగతి గదిలో విద్యార్థి తయారీ కూడా అలా ఉంటుంది. కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది బట్టి పద్ధతిని నిరోధిస్తుంది. పాఠ్యపుస్తకం వెనుక ఉన్న ప్రశ్నలు అవే ప్రశ్నలు రావు కాబట్టి ఏ ప్రశ్న ఇచ్చినా సమాధానం రాసే విధంగా ఉండాలి. కాబట్టి బట్టి పద్ధతికి ఇది విరుద్ధమైనది. కాబట్టి గైడ్లు చదవవలసిన అవసరం లేదు. కేవలం పాఠ్యపుస్తకం ఆధారంగా విద్యార్థి అభ్యసన చేయవలసి ఉంటుంది. ఇంకోటి, విశ్లేషణాత్మకమైన ఆలోచనలతో కూడిన సొంత అనుభవం. నేను చెప్పాను కదా, సొంత అనుభవాలు రాసే అవకాశం ఉంటుంది. ఒక జాతర గురించి చెప్పినప్పుడు మీ ఊరిలో జాతర గురించి రాయండి అని చెప్తే పిల్లవాడు చాలా ఆసక్తిగా రాస్తాడు. చాలా వరకు తరగతి గది అనుభవాల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లవాళ్ళు సొంతంగా రాయొచ్చా సార్ అంటారు. ఎందుకంటే సొంతంగా రాయడం అనేది వాడికి ఎక్కువ ఇష్టం. బట్టి రాసిన దానికంటే సొంతంగా రాయడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి సొంత ఆలోచనలు, సొంత అనుభవాలను తోటి జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం అవకాశం కల్పిస్తుంది. తమ యొక్క భావాలను, సొంత భావాలను వ్యక్తపరిచే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విధానంలో మీరు పాఠ్యపుస్తకాలను పరిశీలించినట్లయితే దాదాపు పాఠ్యపుస్తకం వెనకాలన్న ప్రశ్నలు కూడా ఈ విధానానికి అనుగుణంగా విద్యార్థి సొంతగా ఆలోచించి రాసే ప్రశ్నలతో కూడి ఉంటాయి, గమనించవచ్చు. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది చైల్డ్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృత విధానం అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉపాధ్యాయుడి ప్రమేయం ఉండదు. కేవలం విద్యార్థి ఆలోచించి రాయగలిగే ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. రెండోది, పిల్లవాడికి పరీక్షలంటే భయం తగ్గిపోతుంది. ఎందుకంటే భయం ఎప్పుడైతే ఉంటుందో పిల్లవాడు ఒత్తిడికి లోనవుతాడు. మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భయం లేని పరీక్షా విధానం వచ్చినప్పుడే విద్యార్థి సమగ్రంగా, సంపూర్ణంగా తన యొక్క భావాలను వ్యక్తం చేస్తూ రాయగలుగుతాడు. ఆ పరీక్షల పట్ల భయాన్ని తొలగించే విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. అభ్యసనాన్ని బయటి జీవితానికి అనుసంధానం చేస్తుంది. చెప్పాను కదా, కేవలం బడిలో నేర్చుకున్న అంశాలే కాదు, బయటి జీవితాలు. మీ గ్రామంలో ఉన్నటువంటి కళాకారుల జాబితా తయారు చేయండి, లేకపోతే ఒక వృత్తి కళాకారుణ్ణి ఇంటర్వ్యూ చేయండి అని ప్రశ్న ఇచ్చినప్పుడు విద్యార్థి ఆ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ సాధక బాధకాలు తెలుసుకొని రాసుకొని వస్తాడు. అప్పుడు అది కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన అంశం కాదు, బయటి జీవితాన్ని కూడా విద్యార్థి అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా బయటి జీవితాన్ని బడితో అనుసంధానం చేసే విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇక ఇది మరి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని శాస్త్రీయంగా మరి ఎట్లా దీన్ని అమలుపరచాలి అన్నదానికి దీనిలో 2 అంశాలను మనకు ఇవ్వడం జరిగింది. 2 అంశాలుగా నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఇప్పుడు తరగతి గదుల్లో చేస్తున్నాం. అందులో మొదటిది నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఒకప్పుడేమో యూనిట్ పరీక్షలు, 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, సంవత్సరం పరీక్షలు అని ఉండేది. ఇప్పుడు ఆ విధానం లేదు. యూనిట్ పరీక్షల స్థానంలో నిర్మాణాత్మక మూల్యాంకనం అని వచ్చింది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఏంటంటే ఇతమిద్దంగా ఈరోజు జరుగుతుంది అని లేదు. ఉపాధ్యాయుడు, విద్యార్థులు వాళ్ళకు అనుగుణమైన రోజులను బట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది నిరంతరంగా ఎప్పుడైనా జరుపుకోవచ్చు. అది ఎట్లా ఉంటుంది చూసినప్పుడు, ఈ బోధనాభ్యసన కృత్యాల్లో పిల్లలు పాల్గొంటున్నప్పుడు ఏ విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేయడం ద్వారా పిల్లల యొక్క అభ్యసనాన్ని మెరుగుపరిచే కృషిని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. దీన్ని రూపణ మూల్యాంకనం అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఇతమిద్దమైన సమయం అంటూ ఉండదు. విద్యార్థి నేర్చుకునే క్రమంలో ఎప్పుడైనా విద్యార్థిని తరగతి గదిలో నిరంతరంగా పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ పరీక్షను బట్టి, ఆ పరీక్షిస్తున్న విధానాన్ని బట్టి ఆ గ్రేడింగ్ వేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ఆ పాఠం అయిపోయిన వెంటనేనో 1-2 పాఠాలు అయిపోయిన తర్వాతనో వీళ్ళను బట్టి, అంటే నియతంగా ఫలానా తేదీన పరీక్షలు జరుగుతాయి అని చెప్పకుండా ఒక లఘు పరీక్ష లాంటిది నిర్వహించడం, ఆ లఘు పరీక్షలో విద్యార్థులను 2-3 సామర్థ్యాలు పరీక్షించడం, దాని ద్వారా గ్రేడింగ్ వేసుకోవడం, ఇట్లా నిర్మాణాత్మక మూల్యాంకనంలో నిరంతరం మూల్యాంకనం జరుగుతూనే ఉంటుంది. ఇక
తరగతి గదిలో పిల్లలు ఇచ్చే సమాధానాలు ఇవి కూడా మూల్యాంకనంలో భాగమే. మనం ముందే అనుకున్నాం, గతంలో ఉన్న మూల్యాంకన విధానాల్లో లిఖిత చర్యకు మాత్రం అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వీలును బట్టి విద్యార్థి తరగతి గదిలో మాట్లాడిన విధానానికి కూడా గ్రేడింగ్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు సమాధానాలు చెప్పే విధానం, వాళ్ళు రాసే నోట్సు, వాళ్ళ ఇంటి పని, వాళ్ళ క్లాస్ వర్కు, హోంవర్కు, ప్రాజెక్ట్ వర్కు, గ్రూప్ వర్కు, ఇవన్నీ కూడా నిరంతర మన నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగమవుతాయి. మరి దీనికి నిర్దిష్టమైన ఒక 4 సాధనాలు కూడా రూపొందించారు. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎట్లా చేయాలి అంటే, మరి దానికి మీ ఇష్టం ఉన్నట్లుగా చేయొచ్చు అన్నప్పుడు దానికి ఒక ప్రామాణికత ఉండదు. కాబట్టి కాస్త ఓ నిర్దిష్టమైన 4 సాధనాలను రూపొందించడం జరిగింది. అవి ఏమిటంటే, నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలుగా ప్రధానంగా ఈ 4 అంశాలను చెప్పుకుంటాం. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఒకటి, రెండవది రాత అంశాలు, మూడవది ప్రాజెక్టు పనులు, నాలుగవది లఘు పరీక్ష. ఈ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఏమిటి అంటే, అది ఆ సబ్జెక్టును బట్టి, పిల్లల స్థాయిని బట్టి మౌఖికంగా చేయవచ్చు, రాతపూర్వకంగా చేయవచ్చు, విధానాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా అంటే, ఇంకొకటి ఆ సబ్జెక్టులను బట్టి కూడా ఈ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు మారుతాయి. ఉదాహరణకు లాంగ్వేజెస్లో కొంత ఏంటంటే పుస్తక సమీక్షలు ఇందులో భాగంగా నిర్వహిస్తున్నాం. హిందీలో అయితే పుస్తక పఠనం అంటున్నాం, ఇంగ్లీష్లో అయితే రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటున్నారు, తెలుగులో అయితే పుస్తక సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ పుస్తక సమీక్షలు ఏం చేస్తారు? పిల్లవాడు గ్రంథాలయానికి వెళ్ళి అందులో అంటే పాఠశాల గ్రంథాలయంలో ఉన్న ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని పట్ల ఆ పుస్తకం పట్ల విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని రాయవలసి ఉంటుంది. ఇది పిల్లల యొక్క భాగస్వామ్యం, పిల్లల యొక్క ప్రతిస్పందన. దీనికి మనం గ్రేడింగ్ ఇస్తాం. రెండవది రాత అంశాలు. అంటే అదే తెలుగు ఇంగ్లీష్లో అయితే ఇట్లా కదా, మరి మ్యాథ్స్లో అయితే ఒక కొత్తగా ఒక ప్రాబ్లం తయారు చేయాల్సి ఉంటుంది, సైన్స్లో అయితే ఒక ప్రయోగం చేయాల్సి ఉంటుంది, సోషల్లో అయితే ఆ సోషల్ ఇష్యూస్ అంటే సమకాలీన అంశాలు ఏవైనా ఒక సమకాలీన అంశం మీద రాయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లవాడి యొక్క భాగస్వామ్యాన్ని, ప్రతిస్పందనను, అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ ఏదైనా కరోనా ఉందనుకున్నాం, కరోనా మీద వాడి యొక్క అభిప్రాయాన్ని, వాటి స్పందనను రాయాలి. అది సమకాలీన అంశం అది సాంఘిక శాస్త్రంలో. ఇట్లా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనే చోట ఆయా సబ్జెక్టులను బట్టి అంశాలు మారుతాయి. తర్వాత రాత అంశాలు, ఇది నోట్స్. పిల్లవాడు రాసేటటువంటి మనకు పాఠ్యపుస్తకం వెనకాల ఉన్నటువంటి అభ్యాసాలను పిల్లవాడు సొంతగా నోట్స్ రాయించాలి. అంటే ఇది గైడ్ చూసి రాసిన వాటికి మార్కులు వేయడం కాదు, విద్యార్థి స్వతహాగా ఆలోచించి రాయగలిగిన అభ్యాసాలే పాఠ్యపుస్తకాల వెనుక ఉన్నాయి, వాటిని ఆ విధంగానే విద్యార్థుల చేత అభ్యాసం చేయించాలి. అట్లా రాత అంశాలు. ప్రాజెక్టు పనులు కూడా పాఠ్యాంశాల వెనకాలనే మనకు ప్రాజెక్టులు కూడా నిర్దేశించడం జరిగింది. అవి కాకుండా కొత్త ప్రాజెక్టులు ఇంకేమైనా పిల్లలకు ఆసక్తికరమైన పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాజెక్టు మేము చేయిస్తామని ఉపాధ్యాయుడు అనుకున్నా దానికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ప్రాజెక్టులు అంటే సంవత్సరంలో ఒక 4 ప్రాజెక్టులు చేయించాలి. అట్లా లఘు పరీక్ష. ఈ లఘు పరీక్ష అనేది కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఒక నియమిత పద్ధతిలో కాకుండా విద్యార్థికి, ఉపాధ్యాయులకు కన్వీనియంట్ సమయంలో వాళ్ళ పీరియడ్లోనే కొన్ని సామర్థ్యాలను పరీక్షించే విధంగా లఘు పరీక్షలు ఏర్పాటు చేసుకోవడం, ఇట్లా నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత ఈ 4 అంశాలు నిర్మాణాత్మక మూల్యాంకనం. తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది గతంలో మనం చెప్పుకుంటున్నట్టు 3 నెలల పరీక్షలు, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అని ఏవైతే ఉన్నాయో దానికి దగ్గరగా ఉండే పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది ఏమిటి అంటే, ఒక కోర్సు పూర్తయిన తర్వాత లేదా ఒక నిర్ధారితమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఇన్ని పాఠాలైన తర్వాత పూర్తయిన పిదప పిల్లల ఉపలబ్ధి పరీక్షించే పద్ధతిని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటాం. అంటే ఇది రాతపూర్వకంగా ఉంటుంది. ఇందులో కూడా మౌఖికంగా కూడా ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులలో చిన్న తరగతుల్లో మౌఖికంగా కూడా నిర్వహించే అవకాశం దీంట్లో ఉంది. ఇట్లా ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం, దీన్ని సమగ్ర మూల్యాంకనం అంటారు, సంకలన మూల్యాంకనం అంటారు.
ఈ మూల్యాంకనంలో రాత పరీక్ష ఉంటుంది, మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది. ఇవి ఉపాధ్యాయుల అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఆ సందర్భాన్ని బట్టి, పిల్లల స్థాయిని బట్టి ఆ మౌఖిక పరీక్ష, రాత పరీక్ష రెండింటిని ఉపయోగించుకోవచ్చు. మరి ఇందులో కీలకమైన అంశాలు ఇవి ఒకటి చూడండి. నిర్మాణాత్మక మూల్యాంకనానికి గ్రేడ్ ఎట్లా ఇవ్వాలి చూసినప్పుడు, మూల్యాంకనం గ్రేడ్లు నిర్మాణాత్మకము, సంగ్రహణాత్మకం కాదు, మూల్యాంకనానికి గ్రేడ్ ఎట్లా ఇవ్వాలంటే ఇది 90 నుంచి 100% వరకు A+, 71 నుంచి 90 వరకు ఏ గ్రేడు, 51 నుంచి 70% వరకు B+, 41 నుంచి 50% వరకు B గ్రేడు, 0 నుంచి 40% వరకు C గ్రేడు. ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు విద్యార్థి మీద ఒత్తిడి ఎందుకు ఉండదు అంటే 52 మార్కులు వచ్చిన విద్యార్థి, 69 మార్కులు వచ్చిన విద్యార్థి ఇద్దరు కూడా సమానమే అవుతారు, B+లో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ కొద్ది మార్కుల కోసం ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఇది గతంలో 99 మార్కులు వచ్చినా 1 మార్కు పోయింది అని ప్రెజర్కు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 90 నుంచి 100% మధ్య వచ్చిన మార్కులన్నీ A+ కిందకి వస్తాయి. అట్లా గ్రేడులు అనేవి రూపకల్పన చేయడం జరిగింది. ఈ గ్రేడులు కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంత నుంచి ఇంతవరకు వస్తే ఇది ఏ గ్రేడ్ అవుతుంది అని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. ఇక మరి భారత్వ పట్టిక ఎట్లా ఉంటుంది అంటే, మరి దేనికి ఎన్ని మార్కులు, ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది ఒకసారి. అంటే చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. మనకు స్వీయ రచన ప్రశ్నలు ఉంటాయి, సృజనాత్మకత ఉంటుంది, పదజాలం ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, అదేవిధంగా అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మరి అన్నిటికీ ఏ అంశానికి ఎన్ని ఇవ్వాలి చూసినప్పుడు, నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనేది 20%, అంటే 20%, అంటే మొత్తం 100లో 20% ఇది ఉంటుంది. ఏంటంటే మనం ఈ పిల్లల భాగస్వామ్యంలో పుస్తక సమీక్ష తీసుకుంటున్నాం కదా, దాన్ని 10 మార్కులకు మనం ఎవాల్యుయేట్ చేస్తాం. నోట్స్లో 10 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది వేస్తాం. దాన్ని బట్టి గ్రేడ్ తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. రాత అంశాలు కూడా నోట్స్లో మనం 10 మార్కులకు పిల్లలు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది వేస్తాం. ప్రాజెక్టు పనుల్లో కూడా 10 మార్కులకు ఎన్ని వచ్చినాయో వేస్తాం. అది రికార్డు చేసుకునేటప్పుడు మాత్రం ఈ 10 మార్కులను మళ్ళీ 5 మార్కులకు కుదించి రికార్డు చేయడం జరుగుతుంది. లఘు పరీక్ష మాత్రం 20 మార్కులకు పెడతాం. ఇది 40%. 20 మార్కులకు పరీక్ష పెట్టాలి. దాన్ని మళ్ళీ 5 మార్కులకు కుదించాలి. అంటే ఇప్పుడు 20కి 18 వచ్చినాయి అయినప్పుడు 5 మార్కులకు 4.5 వస్తుంది. ఇట్లా వాటిని మనం రికార్డులో, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం రిజిస్టర్లో ఈ అంశాలను మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇక సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం అనే దానికి 20%, స్వీయ రచనకు 30%, సృజనాత్మకత అంశాలకు 20%, పదజాలం వ్యాకరణానికి 20% చొప్పున మనం భారత్వం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రశ్నపత్రం రూపొందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రశ్నలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఇవన్నీ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ సన్నద్ధం కావాలని ఆశిస్తూ మరొక అంశంతో మరొకసారి కలుద్దాం. నమస్కారం.